नमो वेंकटेशाय। विश्वोद्भवस्थितिलयादिषु हेतुमेकं मायाश्रयं विगतमायमचिन्त्य मूर्तिम् आनन्दसान्द्रममलं निजबोधरूपं सीतापतिं विदिततत्त्वमहं नमामि। జగత్తు యొక్క సృష్టి స్థితి లయాదులకు కారణమైనటువంటి వాడు, ఎవరి యొక్క ఆలోచనలకి అందనటువంటి మహా చైతన్య స్వరూపి సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 239వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముక పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యావిత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం పంచవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం.
శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాదిభువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్తే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. సాపనీయతమాయాసం ఉపస్పృశ్య జలం శుచిః చకార మాతా రామస్య మంగళాని మనస్విని. 25వ సర్గలో కౌసల్యాదేవి రాముడికి చేసినటువంటి మంగళాశాసనము, మంగళాశంసనము, దానిని మనకు చాలా స్పష్టంగా తెలియజేశారు. ఎవరైనా ఏదైనా ఘనకార్యం చేయటానికి బయలుదేరినప్పుడు, ఏదైనా ముఖ్యమైనటువంటి పని చేయడానికి బయలుదేరినప్పుడు, అటువంటి సందర్భములలో వాళ్ళు దూరమవుతున్నారు అనే బాధ వలన కొంత దుఃఖం అనేది కలిగినప్పటికీ కూడా బయలుదేరే సందర్భంలో మాత్రము ఆ దుఃఖాన్ని అణుచుకుని వారిని ఆనందంగానే సాగనంపాలి తప్ప బోరున ఏడుస్తూ ఆ శోకంతో సాగనంపకూడదు. అందుకనే సహజంగా మనం చూస్తూ ఉంటాం, పెళ్ళిళ్ళల్లో పెళ్లి పూర్తయిన తర్వాత ఈ అప్పగింతల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ అప్పగింతలు జరిగేటప్పుడు అమ్మాయిని అత్తవారింటికి అప్పచెప్పి, అత్తవారింట్లో ఉన్నటువంటి వారికి అప్పచెప్పి అమ్మాయిని సాగనంపుతున్నప్పుడు వీళ్ళందరూ కూడా, అంటే అమ్మాయికి సంబంధించిన కుటుంబం వారందరూ కూడా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అయితే ఆ సందర్భంలో బాధ కలగటము అనేది అది ఎవరికైనా సరే సహజము. అందుకనే కణవ మహర్షి అంటాడు కదా, యాంత్యేవం గృహిణీపదం. అది ఇంకో మాట కూడా అంటారు. అంటే శాకుంతలంలో చెబుతారు, అడవిలో ముక్కు మూసుకుని తపస్సు చేస్తున్నటువంటి నాకే పెంచుకున్నటువంటి కూతురైనటువంటి శకుంతలని అత్తవారింటికి పంపిస్తూ ఉంటే ఇంతటి బాధ కలుగుతూ ఉందే. మరి సాంసారికమైనటువంటి జీవనంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు ఎంతటి బాధను పొందుతారో అని చెప్పి, యాస్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్టముత్కంఠయ కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషశ్చింతా జడం దర్శనం వైక్లవ్యం మమ తావదీదృశమహో స్నేహారణ్యౌకశ పీడ్యంతే గృహిణ కథం నూతనయా విశ్లేష దుఃఖైర్నవై అని చెప్పి, మరి తన వారు దూరం అవుతూ ఉంటే, ముఖ్యంగా తన కూతురు తనకు దూరం అవుతూ ఉంటే సామాన్యులైనటువంటి తల్లిదండ్రులు ఎంత బాధపడతారో కదా అని చెప్పి ఆ సందర్భంలో కణ్వ మహర్షి అంటారు. అయితే ఆ కణ్వ మహర్షి కూడా కొంత బాధపడినప్పటికీ కూడా ఆ అమ్మాయిని పంపించేటప్పుడు మాత్రము మంగళాశంసనము చేసి ఆమెను చక్కగా పంపించాడు. అదేవిధంగా ఇక్కడ కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని పోని ఆమెనేదో ఎవరింటికో అక్కడ అత్తవారింటికి పంపించేటప్పుడు అత్తవారింట్లో కూడా సకల సౌకర్యములు ఇవన్నీ కూడా ఉంటాయి. మరొకరి ఇంటికే కదా పంపిస్తున్నది. అలా పంపిస్తున్నప్పుడే బాధ కలుగుతూ ఉంటే మరి ఇక్కడ కౌసల్యాదేవి రామచంద్రమూర్తిని అడవికి పంపిస్తున్నది. మరి ఎంతటి బాధ కలుగుతుంది కౌసల్యాదేవికి. అయినప్పటికీ కూడా కలుగుతున్నటువంటి అంతటి బాధను కూడా దిగమింగుకుని ఆ బాధను దుఃఖాన్ని అదుపు చేసుకుని రామచంద్రమూర్తిని పంపించేటప్పుడు మాత్రము స్వస్తి వాచనముల వలె చక్కగా మంగళకరమైనటువంటి మాటలను చెబుతూ
రాముడిని పంపిస్తున్నది. కావున మనం కూడా తెలుసుకోవలసినది, ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద వెళుతున్నప్పుడు, లేకపోతే పిల్లను అత్తవారింటికి పంపిస్తున్నప్పుడు, లేకపోతే మరొక విషయం ఏదైనా కావచ్చు, ఎవరైనా ఏ విదేశాలకో వెళుతున్నారనుకోండి, ఆ సందర్భంలో కావచ్చు, అటువంటప్పుడు వాళ్ళు మనకు దూరం అవుతున్నారు అనే బాధ మనలో ఉన్నప్పటికీ కూడా, ఆ బాధ పడినప్పటికీ కూడా బయలుదేరేటప్పుడు మాత్రము అలా ఏడుస్తూ పంపించకూడదు. అటువంటిప్పుడు మాత్రం జాగ్రత్తలు చెప్పి ఆనందంగానే పంపించాలి తప్ప శోకంతో అలా శోకిస్తూ ఉన్నప్పుడు వెళ్ళడం అనేది వెళ్ళేవారికి కూడా అంత మంచిది కాదు. అందుకనే ఇక్కడ కౌసల్యాదేవి ఎంత బాధ కలుగుతున్నప్పటికీ కూడా ఆ బాధను దిగమింగుకుని రాముడికి మంచి జరగాలి అని చెప్పి మంగళాశంసనము చేస్తూ పంపిస్తూ ఉన్నదన్నమాట. ఎలాగా మరి అప్పటి వరకు ఆమె విలపించడం ద్వారా ఆమె యొక్క మనస్సు శరీరము కూడా కొంత అశుచిని పొంది ఉండవచ్చును కదా. అందుకనే అశుచిత్వం పోయి పవిత్రతను పొందడం కోసము అని చెప్పి ఆచమనం చేసి, అందుకని ఇక్కడ ఏమన్నారు, జలం ఉపస్పృశ్య తం ఆయాసం అపనీయ, అంటే రాముడు వెళుతున్నటువంటి ఆ దుఃఖాన్ని విడిచిపెట్టేసి జలం ఉపస్పృశ్య నీటిని తీసుకుని ఆచమనం చేసి శుచిహి పవిత్రురాలై, అంటే మానసికంగాను శారీరకంగా కూడా పవిత్రతను పొంది రామస్య మంగళాన్ని చకార, రాముడికి శుభ ఆశీర్వాదములను ఆశీస్సులను అందిస్తూ ఉన్నది. అందుకనే మనం కూడా ఆచమనం చేసే దైవ కార్యాలను వాటిని ప్రారంభిస్తాము. మంచినీళ్లు త్రాగి ఏదైనా ముఖ్యమైన పని మీద వెళుతున్నప్పుడు ఇంట్లో కాస్త మంచినీళ్లు తాగే మనం బయలుదేరతాము. మరి ఆ తర్వాత చెబుతున్నది కౌసల్య, నశక్యసే వారయితుం గచ్ఛేదానీం రఘూత్తమ శీఘ్రంచ వినివర్తస్వ వర్తస్వచ సతాంక్రమే. సరేనాయనా, నిన్నెటు నేను ఆపలేను, ఇంతవరకు వచ్చిన తర్వాత ఆపకూడదు కూడా. కానీ రఘూత్తమ, రఘుకులంలో జన్మించినటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి వాడా రామచంద్ర, వారయితం నశక్యసే, నిన్ను ఆపటం, నువ్వు నీ అరణ్యవాసాన్ని ఆపటం ఎవరి తరము కూడా కాదు నాయన. అలా ఆపితే ఆగేటటువంటి వాడివి నీవు కాదు, నా వల్ల కూడా కాదు ఆపటం. కావున ఇదానీం గచ్చా, ఇప్పుడు చక్కగా నీవు సంతోషంగా, ఆమె చెబుతున్నది, సంతోషంగా వనవాసానికి వెళ్ళు. శీఘ్రం వినివర్తస్వ, త్వరగా వచ్చేసేయి అంది. అదేంటి త్వరగా రావటం ఏమిటి, 14 సంవత్సరములు పడుతుంది కదా అంటే 14 సంవత్సరములు వనవాసం పూర్తి చేసిన తర్వాత వెంటనే వచ్చేయి అని అర్థం. అంతేగాని వెళ్ళి వెంటనే వచ్చేయి అంటే 14 సంవత్సరములు వనవాసం చేయవద్దని అర్థం కాదు. 14 సంవత్సరములు ఆ వనవాస దీక్షను పూర్తి చేసిన తర్వాత శీఘ్రం, వెంటనే, వినివర్తస్వ, తిరిగి మరలా అయోధ్య నగరానికి వచ్చేయి. ఎందుకని మరలా తిరిగి రాడా అని అంటే 14 సంవత్సరములు గడిచిన తర్వాత మరి ఈ ఆప్యాయతలు, ఆదరణ, అదేవిధంగా ఈ రాజ్యానికి రావటం, దీనిని మర్చిపోవటం కానీ, లేకపోతే ఆదరణ తగ్గడం కానీ జరిగితే, లేకపోతే అక్కడేదైనా ఇంతకంటే గొప్పగా కానీ సుఖంగా కానీ అనిపిస్తే మరి అటు వెళ్ళిపోతే రామచంద్రమూర్తి, మరి కౌసల్యాదేవి తట్టుకోలేదు కదా. అందుకనే అంటున్నది, నీవు వనవాసం పూర్తి అయిన వెంటనే శీఘ్రంగా మరలా నీవు వినివర్తస్వ, తిరిగి అయోధ్య నగరానికి వచ్చేయాలి తప్ప ఇతరములైనటువంటి వాటి కోసమో, లేకపోతే వనవాసం పూర్తయిన తర్వాత కూడా ఇంకా అక్కడ ఉండాలి అనుకోవటము అది న్యాయం కాదు నాయన. కావున నీవు వనవాసాన్ని పూర్తి చేసి వెంటనే తిరిగి వచ్చేయి. సతాంక్రమే వర్తస్వ, సత్పురుషుల యొక్క మార్గం ఏదైతే ఉందో ధర్మపరమైనటువంటి మార్గం, ఆ మార్గాన్ని అనుసరించు. ఎందుకంటే మహాజనో ఏనగత సపంధా, మహాత్ములైనటువంటి వాళ్ళు, ధర్మాత్ములు ఏ మార్గంలో అయితే వెళతారో అదే అందరికీ కూడా మార్గము. వాళ్ళు వెళ్ళినటువంటి మార్గాన్నే అందరూ కూడా అనుసరించాలి. యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదే వేతరోజన సయ ప్రమాణం గురుతే లోకస్తదను వర్తతే అని అంటారు కదా. ఉత్తములైనటువంటి వారు, ధర్మాత్ములైనటువంటి వారు దేనిని ఆచరిస్తారో దానినే
అందరూ కూడా ఆచరిస్తారు కదా. అదే మాటను ఇక్కడ కౌసల్యాదేవి చెబుతున్నది. ఏమని? సత్పురుషులు దేనినైతే ఆచరించారో అదే మార్గంలో నీవు ఉండవయ్యా అని. ఎందుకంటే అంతకుముందే సత్యహరిశ్చంద్రుడు, రంతిదేవుడు, అదేవిధంగా నలమహారాజు మొదలైనటువంటి వారి యొక్క చరిత్రల గురించి కూడా అనుకున్నాం కదా. మరి వాళ్ళందరూ కూడా ఇచ్చినటువంటి మాట కోసం, సత్యవాక్ పరిపాలన కోసం వారి జీవితంలో వారికి ఎన్ని కష్టములు వచ్చినప్పటికీ కూడా ఆ సత్యసంధతను, ధర్మమును కూడా విడిచిపెట్టలేదు. మరి వాళ్ళు వెళ్ళినటువంటి మార్గంలోనే రామచంద్రమూర్తి కూడా ధర్మాన్ని ఆచరిస్తున్నాడు కదా. అందుకనే ఆ మాటనే గుర్తు చేస్తూ కౌసల్యాదేవి ఉంటుంది, సతాంక్రమే, సత్పురుషుల యొక్క, ధర్మాత్ముల యొక్క మార్గంలో, సన్మార్గంలో వర్తస్వ, నీవు నడవవయ్యా, జాగ్రత్తగా ఆ వనవాసాన్ని పూర్తి చేసి ధర్మపరమైనటువంటి మార్గంలో నీవు ప్రవర్తించాలి అని చెప్పి అంటున్నది. ఇక్కడ మరో అనువార్థం కూడా చెబుతారు, సతాంక్రమే వర్తస్వ, సదనుష్ఠాన పూర్వకమైనటువంటిది అంటే సత్కార్యములు చేయటానికి అవకాశం ఉన్నటువంటి మార్గము, సత్కార్యం చేయటానికి ఎక్కువగా సమర్థత కలిగేటటువంటి మార్గము అంటే రాజు అవ్వటం. మరి నీవు వనవాసాన్ని పూర్తి చేసిన తర్వాత సతాంక్రమే వర్తస్వ, సత్పురుషులైనటువంటి వారు పట్టాభిషిక్తులై ఏ విధంగా అయితే సత్కార్యములను ఆచరిస్తారో అటువంటి సత్కార్యములను నీవు 14 సంవత్సరముల తర్వాత మరలా పట్టాభిషిక్తుడవై ఆచరించాలి అని. అంటే ఇక్కడ చూడండి, వనవాసానికి వెళ్ళడము అనేది కూడా సతాంక్రమే వర్తస్వ అనే మాట ద్వారా, సత్పురుషులు ఏ విధంగా అయితే మాట నిలుపుకోవడం కోసం కష్టములను అనుభవించి ధర్మ మార్గంలో వెళ్ళారో అదే విధంగా నీవు ఈ వనవాసానికి వెళ్ళి రావయ్యా అని చెప్పటం. మరి రెండో అర్థం సతాంక్రమే వర్తస్వ, సత్పురుషులు తాము పట్టాభిషిక్తులైన తర్వాత తమ జీవితాన్ని ఆ రాజు అయినటువంటి వారు దేశాన్ని రంజింపజేయటం కోసం, దేశ రక్షణ కోసం, పాలన కోసం ఏ విధంగా అయితే వాళ్ళు ప్రవర్తిస్తారో ఎంతో మంది మహారాజులు పూర్వం ఆ విధంగా సతాంక్రమే సత్పురుషులైనటువంటి ఆ మహారాజులు ఆచరించినటువంటి తీరిలో నీవు కూడా 14 సంవత్సరముల తరువాత పట్టాభిషిక్తుడవై సతాంక్రమే వర్తస్వ, మీ పూర్వీకులు ఎవరైతే గొప్పవారు ఉన్నారో వారి మార్గాన్నే నీవు అనుసరించి పట్టాభిషిక్తుడివి కావాలి అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తూ కావున శీఘ్రం గచ్చ, వెంటనే, ఇదానీం గచ్చ, ఇప్పుడు నువ్వు వెళ్ళవయ్యా, శీఘ్రం ఆగచ్చ, శీఘ్రం వినివర్తస్వ, 14 సంవత్సరములు పూర్తయిన వెంటనే నీవు ఇక్కడికి తిరిగి వచ్చేసి ధర్మ మార్గంలో నీవు చక్కగా ఈ రాజ్యాన్ని పరిపాలించాలి, ఇదే నా ఆశ అని కౌసల్యాదేవి రామచంద్రమూర్తికి శుభాశంసన పూర్వకంగా సూచన కూడా చేస్తూ ఉన్నదన్నమాట. చేస్తూ ఇంకా చెబుతున్నది, ఎంపాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వామభిరక్షతు. రక్షించ అంటే నీకు రక్షణ కలగాలి అని చెబుతున్నది. రక్షణ కలగాలి అంటే ఏదో ఒకటి ముందు సత్కార్యములు చేసి ఉండాలి కదా. పూర్వం చేసినటువంటి సత్కార్యములు, పుణ్యములే ఏవైతే ఉన్నాయో ఆ పుణ్యములే అవసరానికి మనల్ని రక్షిస్తాయి. అదృష్టం అంటూ ఉంటాం కదా, దైవం అంటూ ఉంటాం కదా. ఆ అదృష్టము దైవము కూడా ఎలా మనకు సిద్ధిస్తాయి అంటే పూర్వజన్మ కృతం కర్మ తద్దైవమితి కథ్యతే తస్మాత్ పురుషకారేణ యత్నం కుర్యాద తంద్రిత అని చెబుతారు. మనం సత్కార్యములు, దాన ధర్మములు, పుణ్యకార్యములు చేస్తూ ఉంటాం. చేసినప్పుడు వాటి యొక్క ఫలం అనేది మనకు వెంటనే కనిపించదు. కనిపించకపోయినా ఆ పుణ్య ఫలం అనేది ఎప్పుడూ కూడా వృధా కాబోదు. మనకెప్పుడో అనూహ్యంగా మనం ఊహించిన విధంగా అది మనకు సహాయపడుతుంది. ఏ ప్రమాదము నుండో మనల్ని కాపాడుతుంది, ఆ విధంగా మనల్ని సంరక్షించి తీరుతుంది. అందుకని ఇక్కడ కౌసల్యాదేవి ఏమంటున్నది, ధర్మాన్ని కాపాడేటటువంటి నిన్ను ఆ ధర్మమే కాపాడుతుందయ్యా అని చెబుతూ రాఘవ శార్దూల, రఘువంశ శ్రేష్ఠుడైనటువంటి, ఇక్కడ శార్దూల, సింహ ఇటువంటి పదములన్నీ కూడా సమాసంలో ఉత్తర పదంగా కనుక ఉన్నట్లయితే అవి శ్రేష్ఠవాచకములు అని చెప్పి మనకు వ్యాకరణకారులు చెబుతూ ఉన్నారు. కావున ఇక్కడ రాఘవ శార్దూల, రఘువంశంలో పుట్టినటువంటి వారిలో శ్రేష్ఠుడైనటువంటి
ఓ రామచంద్ర, ధృత్యాచ ధైర్యంతో కూడినటువంటి ఇష్టంతో, నియమేనచ నియమంతో కట్టుబాటుతోటి సమగ్రంగా యం ధర్మం త్వం పాలయసి, ఏ ధర్మాన్ని అయితే నీవు పరిపాలిస్తూ ఉన్నావో, సవై ధర్మ, ఆ విధంగా నీ చేత పరిపాలించబడుతున్నటువంటి ఆ ధర్మమే త్వాం అభిరక్షతు, ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక అని అంటున్నది. అంటే సత్కార్యములను ఆచరించేటటువంటి వారు, పుణ్యకర్మలను ఆచరించేటటువంటి వారి యొక్క పుణ్యము అవసరానికి తప్పనిసరిగా ఆపత్ సమయంలో కాపాడి తీరుతుంది అనేది దీని ద్వారా మనకు కౌసల్య యొక్క మాటల ద్వారా తెలుస్తుందన్నమాట. రామచంద్ర, నీవు నియమబద్ధంగాను ఇష్టపూర్వకంగాను ధైర్యంతో ఏ ధర్మాన్ని అయితే పరిపాలిస్తూ ఉన్నావో ఆ ధర్మము అరణ్యవాసంలో నిన్ను కాపాడుగాక అని చెప్పి అంటున్నదన్నమాట. అందుకనే కదా మనం ధర్మో రక్షితి రక్షిత అని చెప్పి ఎన్నిసార్లు మనం వింటూ ఉంటాము. అందుకనే అంటారు ధర్మయేవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత తస్మాత్ ధర్మో నహంతవ్య మానో ధర్మో హతోవధీత్. చూడండి, ధర్మయేవ హతోహంతి, ఎవరి చేత అయితే ధర్మానికి హాని కలుగుతుందో ఆ ధర్మము వారిని వారిని సంహరింపజేస్తుంది. ఏ ధర్మాన్నైతే పీడిస్తారో ఆ ధర్మము ఆ పీడించేటటువంటి వారిని మింగివేస్తుంది, ఆ పీడించే వారికి హానిని కలుగజేస్తుంది. ధర్మో రక్షతి రక్షిత, ఎవరైతే ధర్మాన్ని కాపాడతారో వారిని ఆ ధర్మమే కాపాడుతుంది. ఎవరైతే ధర్మాన్ని నశింపజేస్తారో ఆ ధర్మం వారిని హరించి వేస్తుంది. ఎవరైతే ధర్మాన్ని కాపాడుతారో ఆ కాపాడబడినటువంటి ధర్మమే వారిని కాపాడుతుంది అని. ఎలాగైతే సాధారణంగా ఆపద లేనప్పుడు అవసరమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో వాటి యొక్క విలువ తెలియదు. కానీ అవసరం ఉన్నా లేకపోయినా సరే ఇది మన ధర్మము అని చెప్పి ఎవరైతే జాగరూకతతోటి జాగ్రత్తతో ఉంటారో వారికి ఆపద వచ్చినప్పుడు ఆయా వస్తువులు ఆ ధర్మము వారిని కాపాడుతుంది. అంతే కదా, మనకు ఇప్పుడు అవసరం లేదు కదా అని చెప్పి కొన్ని వస్తువులని పక్కన పెట్టేసి ఎక్కడో పడేస్తాం. కానీ మనకు అవసరమైనప్పుడు ఆ వస్తువులు కనపడక గిలగిలలాడిపోతూ ఉంటాం. మనం చేయవలసింది ఏమిటి? మనకు అవసరం ఉన్నా లేకపోయినప్పటికీ కూడా ఆ వస్తువు యొక్క గొప్పతనాన్ని, ఆ వస్తువు యొక్క విలువను తెలుసుకొని దాన్ని కనుక భద్రపరుచుకోగలిగినట్లయితే మన అవసరానికి ఆ వస్తువు మనల్ని కాపాడుతుంది. ధర్మము కూడా అంతే. ఇప్పుడు మనం ఏదో శక్తితో ఉన్నాము, మన దగ్గర డబ్బు ఉన్నది, మనకు ఎవరి అవసరము కూడా లేదు, ఎలా అయినా సరే మనకు గడిచిపోతుంది అని విర్రవీగినట్లయితే మనకు ఆపద సమయం వచ్చినప్పుడు ఆదుకునేవాడు ఎవడు ఉండడు, ఆదరించేవాడు ఎవరు కూడా కనపడరు. మరి ఎప్పుడు మనం ఆదరించబడతాము, ఎప్పుడు కాపాడబడతాము అంటే మనం చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి మన ఆపద సమయంలో మనల్ని కాపాడుతాయి. కేవలం మనల్నే కాదు, మన బిడ్డలను వారి బిడ్డలను కూడా మనం చేసినటువంటి దాన ధర్మములు కాపాడుతాయి అన్నమాట. అలాగా ఆ ఆచరించినటువంటి ధర్మము అది అవసరానికి సమయానికి అది కాపాడుతుంది. అందుకని ఏమంటోంది, నీవు పరిపాలించినటువంటి ధర్మమే నిన్ను కాపాడుగాక అని చెప్పి కౌసల్యాదేవి ఆశీస్సులను అందిస్తోంది. అందుకనే కదా మనుస్మృతిలో కూడా ధర్మో రక్షతి రక్షిత, రక్షించబడినటువంటి ధర్మం మనల్ని రక్షిస్తుంది అని చెప్పి. పైగా కొంతమందికి కొన్ని ధర్మములనేవి చెప్పారు. వారు ఆయా ధర్మములను ఆచరించడమే, ఆయా నియమములను ఆచరించడమే వారి యొక్క ధర్మము. అంతే కదా, వైద్యులకు కొన్ని ధర్మములు చెప్తారు. అదేవిధంగా అర్చకులకు కానివ్వండి, లేకపోతే ఇంకోరికి కానివ్వండి, ఎవరికైనా సరే వారి వారి వృత్తులను బట్టి, వారి యొక్క చేసేటటువంటి ప్రవృత్తులను బట్టి, ఆ సందర్భములను బట్టి కొన్ని ధర్మములు కొంతమందికి తెలియజేయబడ్డాయి. ఆయా ధర్మములను వారు ఆచరించడమే ధర్మాన్ని కాపాడినట్లు అవుతుంది. మరి క్షత్రియ ధర్మం ఏమిటి అంటే
లోకాన్ని కాపాడటము, ఇచ్చినటువంటి మాట నిలుపుకోవటము అని అన్నారు. అందుకని అంటారు, స్వధర్మమపి చావేక్ష్య నవికంపితమర్హసి ధర్మాద్యుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య నవిద్యతే అని భగవద్గీతలో చెబుతారు. అర్జున, నీవు ఈ సందర్భంలో యుద్ధము చెయ్యటము అనేది ధర్మము. అదేమిటి యుద్ధం చేయటము అంటే? మరి ఇతరులను సంహరించడం కదా. మరి అటువంటి సందర్భంలో యుద్ధం చేయడం అనేది ధర్మం ఎలా అవుతుంది అంటే, క్షత్రియునికి ధర్మం ఏమిటి? అవతల వాడు యుద్ధం చేయటానికి వచ్చినప్పుడు చేతులు కట్టుకుని కూర్చోకుండా వాడికి ధీటుగా సమాధానం చెప్పడమే క్షత్రియ ధర్మం. కానీ అవతల వాడు విజృంభిస్తున్నప్పటికీ కూడా, అవమానిస్తున్నప్పటికీ కూడా, అధర్మంగా అవతల వాడు శత్రువు ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వాడు అధర్మంగా ఉన్నప్పుడు ఆ అధర్మాన్ని అణచకపోయినట్లయితే అది క్షత్రియ ధర్మం కాదు. అధర్మంతో ఆక్రమిస్తున్నటువంటి వాడిని అణచివేయటమే ధర్మము. కావున క్షత్రియస్య నవిద్యతే ధర్మార్థయుద్ధాశ్రయోన్యత్ క్షత్రియస్య నవిద్యతే. కౌరవులు అధర్మంతో ఇప్పుడు విర్రవీగుతూ ఉన్నారు. కావున ఈ సందర్భంలో యుద్ధము చెయ్యటమే ధర్మము. కావున నీవు యుద్ధము చెయ్యవలసినదే అని చెప్పి పరమాత్మ తెలియజేశాడు కదా. పైగా ఇంకో మాట కూడా చెబుతాడు. సరే, ధర్మాన్ని ఆచరించడం వల్ల ప్రయోజనం ఏమిటండి అంటే స్వర్గాదులవన్నీ కూడా ప్రాప్తించటం. మరి ధర్మాన్ని ఆచరించకుండానే ఆ స్వర్గాదులు వస్తున్నాయి అనుకోండి, అప్పుడు వాటిని పొందాలా? ధర్మాన్ని ఆచరించాలా? వాటి యొక్క ఫలాన్ని పొందాలా అంటే ధర్మాన్ని ఆచరించటమే గొప్పది అని అంటున్నారు. అంటే ఏమిటి? ఫలము కంటే కూడా ఆ ఫలము కోసం చేసే ప్రయత్నం ఏదైతే ఉందో, వారి యొక్క స్వధర్మం ఏదైతే ఉందో దాన్ని ఆచరించటమే గొప్ప విషయము అని అన్నారు. దానికి కూడా చెబుతారు, ఎదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అని చెప్పి. క్షత్రియుని యొక్క ధర్మం ఏమిటి అంటే, ఒక పక్క ఉదాహరణకి చెప్పుకుందాం, ఒక పక్క స్వర్గం వచ్చేటటువంటి అవకాశం దొరికింది, మరి ఒక పక్క యుద్ధం చేయవలసినటువంటి అవసరం ఏర్పడింది. మరి ఆ క్షత్రియుడు స్వర్గానికి వెళ్ళాలా, యుద్ధాన్ని చెయ్యాలా అంటే యుద్ధమే చెయ్యాలి. ఎందుకు అంటే ఆ సందర్భంలో యుద్ధము చేసి లోకాన్ని, తన ప్రజలను కాపాడవలసినటువంటి బాధ్యత ఆ రాజుగారికి ఉన్నది. కావున తనకు స్వర్గం ప్రాప్తిస్తున్నప్పటికీ కూడా దాన్ని పక్కన పెట్టేసి యుద్ధం చేసి తన ధర్మాన్ని నిర్వర్తించడమే అతని యొక్క కర్తవ్యం. అంటే ఏమిటి? మొదటి కర్తవ్యం ధర్మాన్ని ఆచరించటము. అలా ఆచరించినట్లయితే ఇప్పుడు కాకపోతే తర్వాత దాని యొక్క స్వర్గం వస్తుంది, ఇప్పుడు కాకపోతే తర్వాత దాని యొక్క ఫలాన్ని పొందగలుగుతాము. అంతేగాని ఫలం వస్తుంది కదా అని చెప్పి ధర్మాన్ని విడిచిపెట్టేసినట్లయితే అది క్షత్రియ ధర్మం కాదు అని చెప్పి అంటారు. మరి అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఇక్కడ వనవాసానికి వెళ్ళాలి, వనవాస దీక్ష చేయాలి అని ధర్మం కోసం ఆచరిస్తున్నాడు. ఆయన వనవాస దీక్ష నుండి తప్పించుకోదలుచుకుంటే అదో పెద్ద విషయము కాదు. దానికి అంగీకరించడానికి అయోధ్య నగరంలో అందరూ సిద్ధంగా ఉంటారు. కానీ వనవాస దీక్షను చెయ్యటమే ఆ సందర్భంలో ధర్మము. కావున ఆ ధర్మాన్ని ఆచరించాలి అని చెప్పి అనుకున్నాడు. అందుకనే కౌసల్యాదేవి కూడా చాలా ధైర్యంగాను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. నీవు ఏ ధర్మాన్ని అయితే నియమబద్ధంగా ఇష్టంగా పాటిస్తూ ఉన్నావో, పరిపాలిస్తూ ఉన్నావో ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది నాయన, ఆ ధర్మమే నిన్ను కాపాడుగాక అని చెప్పి అంటూ ఇంకో మాట చెబుతున్నది. ఏభ్య ప్రణమసే పుత్ర చైత్యేష్వాయతనేషు చ తే చ త్వామభిరక్షంతు వనే సహ మహర్షిభిః. నాయన రామచంద్ర, నీవు యువరాజుగా ఉన్నప్పుడు, అంటే యువరాజు పట్టాభిషేకం కోసం వచ్చేటప్పుడు కూడా నేను రాజును కాబోతున్నాను అనే గర్వాన్ని ఎప్పుడూ చూపించలేదు. మొదటి నుండి నీవు చాలా వినయంగా ఉన్నావు. ఎలాగా? పుత్ర, ఓ రామచంద్ర, చైత్యేషు, మనం పట్టాభిషేకానికి రామచంద్రమూర్తి తరలి వచ్చే సందర్భంలో 4 మార్గములు కడిగినటువంటి కూడల ప్రదేశములలో కూడా రాముడు ప్రదక్షిణంగానే వచ్చాడు. అదేవిధంగా ఆ మధ్యలో ఉండే ఆలయములు ఏవైతే ఉంటాయో ఆ ఆలయములకు కూడా రామచంద్రమూర్తి ప్రదక్షిణంగానే వచ్చాడు. ఆ విధంగా వాటన్నింటినీ కూడా గౌరవించాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం.
అందుకనే కౌసల్యాదేవి అంటోంది ఏమని, చైత్యేషు చతుష్పథముల యందు, అంటే 4 మార్గములు కలిసేటటువంటి కూడలి ప్రదేశం ఏదైతే ఉందో అటువంటి చోట. అలాగే రచ్చబండలు అని అంటూ ఉంటారు, దాన్ని చైత్యము అంటారు. అంటే పెద్ద వృక్షము, దాని దగ్గర ఒక పెద్ద ఈ బండలలాగా పరిచి పెద్దలందరూ కూడా అక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వృక్షములు కూడా సహజంగా దేవతా వృక్షాలే అయి ఉంటాయి, ఏ మర్రి చెట్టో రావి చెట్టో ఇలాంటివి ఉంటాయి. అటువంటి సందర్భంలో కూడా ప్రదక్షిణంగానే వెళ్ళడం అనేది మనకు శుభకరం అన్నమాట. రామచంద్రమూర్తి పట్టాభిషేకానికి వచ్చేటప్పుడు ఆ విధంగానే ఎక్కడైతే దేవతా వృక్షాలు కనిపించాయో అక్కడ కూడా ఏం చేశాడు, ప్రదక్షిణంగానే వచ్చాడు తప్ప అప్రదక్షిణంగా ఎక్కడా రాలేదు. ఈ విధంగా చిన్న చిన్న విషయాలలో కూడా రాముడు నియమములను పాటిస్తూనే ఉన్నాడు, అందరినీ గౌరవిస్తూనే ఉన్నాడు. అందుకనే చైత్యేషు 4 మార్గములు గడిచేటటువంటి కూడళ్ళ యందు, అదేవిధంగా దేవతా వృక్షములు కలిగినటువంటి ఆ రచ్చబండల యందు, అలాగే ఆరామ క్షేత్రములు ఏవైతే ఉన్నాయో ఆ ఆరామ క్షేత్రములను వీటిని కూడా గౌరవిస్తూ వాటన్నిటికీ కూడా ప్రదక్షిణంగానే వచ్చేటటువంటి నీవు, ఇంకా ఆయతనేషు చ దేవాలయముల యందు కూడా ఏభ్య ప్రణమసే ఎవరికైతే నీవు నమస్కరిస్తూ ఉన్నావో ఇప్పటి వరకు కూడా ఆ విధంగా నీవు ఎవరికి నమస్కరిస్తూ ఏ విధంగా అయితే అందరినీ గౌరవిస్తూ ఉన్నావో తేజ ఆ దేవతలందరూ కూడా, అంటే ఆ మార్గములలో ఉన్నటువంటి వారు ఆ వృక్షముల యందు, దేవతా వృక్షముల యందు ఉన్నటువంటి దేవతలు, అక్కడ ఉన్నటువంటి మహాత్ములైనటువంటి సత్పురుషులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తేజ ఆ దేవతలందరూ కూడా మహర్షిభిః సహా మహర్షులతో కూడి. అంటే మనం అనుకున్నాం కదా రచ్చబండలు అని అంటే మనకు అనిపిస్తుంది అయ్యో రచ్చబండల దగ్గర ఏముందండి, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం కదా రచ్చబండలు అంటే ఓ పెద్ద చెట్టు ఉంటుంది, దాని చుట్టూ అరుగులు ఉంటాయి, దాని మీద కొంతమంది కూర్చుని ఆడుకుంటూ ఉంటారు అని చెప్పి అనుకుంటాం. కానీ రచ్చబండలు చైత్యములు అంటే అలా అనవసరమైనటువంటి వ్యసనములతో కూడినటువంటి ఆటలు ఆడటానికి కాదు. పెద్దలు గ్రామ పెద్దలు కానీ ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు ఆ గ్రామానికి సంబంధించినటువంటి యోగ్యమైనటువంటి పనులు చేయటానికి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు క్షేమాన్ని చేకూర్చడానికి కావలసినటువంటి నలుగురు కలిసి మాట్లాడుకోవటం కోసము ఆ వృక్షములు ఆ రచ్చబండలు కూడా ఏర్పాటు చేయబడతాయి తప్ప లేనిపోయినటువంటి వ్యసనములను ప్రదర్శించడానికి కాదు అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఆ రచ్చబండ ప్రదేశములు కూడా పెద్దల మహానుభావులు ధర్మాన్ని విచారించేటటువంటి వాళ్ళు కూర్చొని ఉంటారు కావున అవి కూడా చాలా పవిత్రమైనవి అని ఇక్కడ తెలియజేస్తున్నారు. మరి అటువంటి చోట దేవతలకు అదేవిధంగా మహర్షులు మొదలైనటువంటి వారికి పెద్దలని కూడా ఇటువంటి ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నీవు నమస్కరించావు కదా, నమస్కరిస్తావు కదా, అటువంటి వారందరూ కూడా తేజ మహర్షిభిః సహా వారందరూ ఆ దేవతలందరూ అదేవిధంగా మహర్షులతో కలిసి వనే త్వాం అభిరక్షంతు నీవు వనంలో వెళ్ళేటప్పుడు నిన్ను అన్ని విధాలుగా వారు రక్షించెదరుగాక, వారి యొక్క ఆశీస్సులు నిన్ను ఆ అడవిలో రక్షించుగాక అని అన్నారు. పైగా ఇక్కడ చూడండి చైత్యములు 4 మార్గములు కలిగిన కూడల ప్రదేశములు, అదేవిధంగా రచ్చబండలు మొదలైనటువంటి ఆ వృక్షములు దేవతా వృక్షములు కలిగినటువంటి ప్రదేశములు, మార్గములు, పెద్దలు, ఇలాగా ఈ భూమండలం మీద లేకపోతే అయోధ్యానగరంలో కనిపిస్తున్నటువంటి అన్నింటి యందు ఉన్నటువంటి దేవతలు అని అన్నారు. అన్నింటిలో దేవతలు ఉంటారా అంటే అన్నింటిలో దేవతలను చూడగలిగినటువంటి వారికి అన్నింటిలో దేవతలు ఉంటారు, వారి యొక్క ఆశీస్సులను వారు పొందగలుగుతారు. అందుకే కదా పరమాత్మ చెప్పాడు యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమే న ప్రణశ్యతి అని చెబుతూ ఎవరైతే పరమాత్మ యందే అన్నింటినీ చూడగలుగుతారో అటువంటి వారిని పరమాత్మ ఏనాడు కూడా విడిచిపెట్టాడు, అటువంటి వారిని పరమాత్మ ఎప్పుడూ కూడా వెన్నుండి కాపాడతాడు. మరి ఆ మాటనే ఇక్కడ కౌసల్యాదేవి చెబుతూ ఉన్నది. నీవు ప్రతి చిన్న విషయంలోనూ కూడా నియమములను పాటిస్తూ గౌరవంతో వినయంతో వ్యవహరించి ఎవరికైతే నీవు నమస్కరించావో ఆ దేవతలందరూ అంటే ఆ దేవాలయముల యందు, ఆ రాజ్యముల యందు, చతుష్పథముల యందు
ఉన్నటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో, మహర్షులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నీవు ఈనాడు వెళ్ళినటువంటి నీ వనవాసంలో వాళ్ళందరూ నీకు రక్షణ కల్పించెదరుగాక, నిన్ను రక్షించెదరుగాక అని చెప్పి అంటున్నది. అంటూ మరి వాళ్ళందరూనే రక్షించాలా, రామచంద్రమూర్తికి స్వశక్తి అనేది లేదా అని ఒక సందేహం మనకు కలగవచ్చు. అందుకని ఆ సందేహాన్ని కూడా నివృత్తి చేస్తూ కౌసల్యాదేవి అంటున్నది, యాని దత్తాని తేస్త్రాణి విశ్వామిత్రేణ ధీమత తాని త్వామభిరక్షంతు గుణై సముదితం సదా. ధీమత బుద్ధిమంతుడైనటువంటి వాడు, స్థిరమైనటువంటి చిత్తము కలిగినటువంటి వాడైన విశ్వామిత్రేణ విశ్వామిత్ర మహర్షి చేత తే యాని అస్త్రాన్ని దత్తాని నీకు ఏ అస్త్రములైతే ఇయ్యబడ్డాయో, విశ్వామిత్ర మహర్షి తాను తపస్సుల యొక్క ఫలంగా ఏ అస్త్రములనైతే పొందాడో ఆ అస్త్రములన్నింటినీ అన్నీ కూడా సదా గుణై సహా సముదితం ఎల్లప్పుడూ కూడా సద్గుణములతో కూడినటువంటి నిన్ను త్వాం అభిరక్షంతు నిన్ను రక్షించుగాక. అంటే శౌర్యవీర్య పరాక్రమాలు కానివ్వండి, అస్త్రశస్త్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా పొందటం ఒక గొప్ప విషయమైతే అవి పొందిన తర్వాత కూడా వినయంతో సద్గుణములతోటి ఉండటము అనేది మరింత గొప్ప విషయం. అందుకనే కౌసల్యాదేవి ఏమంటున్నది, విశ్వామిత్రుని ద్వారా అనేకమైనటువంటి అస్త్రములు పొందావు, అలా విశ్వామిత్రుని ద్వారా నీవు పొందినటువంటి అస్త్రములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సద్గుణవంతుడైనటువంటి నిన్ను ఆ అస్త్రములను కాపాడుగాక అని. అంటే ఆ అస్త్రములు పొందిన తర్వాత, పొందక ముందు పొందిన తర్వాత కూడా రామచంద్రమూర్తి సద్గుణవంతుడిగానే ఉన్నాడు. కావున నీవు గుణవంతుడివి, కావున ఆ అస్త్రములన్నీ కూడా నిన్ను కాపాడుగాక అని. పైగా విశ్వామిత్రుడు ఎన్నో తపస్సులు చేస్తే ఆ అస్త్రములు సిద్ధించాయి. బలేన తపసాం లబ్ధే బలేత్యతి బలేతి చ విద్యేతే మయి కాకుత్స విద్యే తే వితరామి తే అని చెప్పి విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులతో అంటాడు, అయ్యా తపస్సుల యొక్క ఫలంగా ఈ అస్త్రములు అదేవిధంగా బల అతిబల అనే విద్యలు నేను పొందాను. ఆ రెండు విద్యలను కూడా యోగ్యులైనటువంటి మీకు నేను బోధిస్తాను అని చెప్పి విశ్వామిత్రుడు ఇష్టంగా రామచంద్రమూర్తికి బల అతిబల అనే విద్యలను ఇచ్చాడు. అంతేకాదు తాటక సంహారం చేసిన తర్వాత మరి తన వద్ద ఉన్నటువంటి విద్యలన్నింటినీ కూడా పొందడానికి సర్వసమర్థుడైనటువంటి వాడు, యోగ్యుడైనటువంటి వాడు రామచంద్రమూర్తే కనుక మరి విశ్వామిత్రుడు వృషాశ్వోపలబ్ధమైనటువంటి వృషాశ్వని ద్వారా తాను పొందినటువంటి పరమేశ్వర ప్రసాదలబ్ధమైనటువంటి ఆ అస్త్రములన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి సమర్పించేశాడు. ఎందుకు అంటే తన వద్ద ఉన్నటువంటి ఆ అస్త్రశస్త్రములను తాను భరించగలడు, ఇంకెవరూ కూడా అస్త్రశస్త్రములను భరించగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు ఈ భూమండలంలో ఎవరూ కూడా లేరు. మరి తన వద్ద ఉన్నటువంటి విద్యను పొందడానికి యోగ్యుడైనటువంటి శిష్యుడు కనుక లభించినట్లయితే ఆ గురువు ఆ శిష్యుణ్ణి చేరదీసి మరి ఆ విద్యను పరిపూర్ణంగా బోధించి తీరుతాడు. ఎందుకు అంటే అంతకు మించినటువంటి శిష్యుడు లేనప్పుడు గురువు గారు బోధించడానికి కూడా మరొక చోట అవకాశం అనేది ఉండదు. అలాగే ఉత్తముడైనటువంటి గురువు లభించినప్పుడు ఆ గురువుని ఆశ్రయించి గురువుని సేవించి విద్యను మనం పొందాలి అన్నమాట. అలాగా విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తి యొక్క శక్తి సామర్థ్యములు గుణములు వీటినన్నిటినీ గమనించినటువంటి వాడై విశ్వామిత్రుడు అనేకమైనటువంటి అస్త్రశస్త్రములను రామచంద్రమూర్తికి ధారపోశాడు, రామచంద్రమూర్తికి ఇచ్చాడు. మరి ఇచ్చినటువంటి అస్త్రశస్త్రములు సామాన్యమైనటువంటివి కాదు. కావున ఆ అస్త్రశస్త్రములన్నీ కూడా నిన్ను గుణవంతుడమైనటువంటి నిన్ను కాపాడుగాక అని చెప్పి అన్నాడు. పైగా విశ్వామిత్రుడు చెబుతాడు, నాయన ఈ శస్త్రములు ఈ అస్త్రములు నిన్ను పొందాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే సమర్థుడైనటువంటి వాడి చేతిలో ఉండేటువంటి అస్త్రములు సమర్థవంతంగా పనిచేస్తాయి. సద్గుణవంతుడైనటువంటి వాడు లోక కళ్యాణకరుడైనటువంటి వాడి చేతిలో ఉన్నటువంటి అస్త్రములు లోక కళ్యాణానికి వినియోగపడతాయి. అవి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయి. ఎన్ని అస్త్రశస్త్రములు చదివినప్పటికీ కూడా బుద్ధి కనుక సవ్యంగా లేకపోతే
కర్ణుడు ఉన్నాడు. కర్ణుడు అనేకమైనటువంటి అస్త్రశస్త్రములను గురువుని ఆశ్రయించి పొందాడు. కానీ కర్ణుడి యొక్క బుద్ధి వంకర వల్ల ఆ అస్త్రశస్త్రములు ఏవి కూడా సమయానికి అక్కరకు రాలేదు, అవి కూడా వినియోగపడలేదు. కానీ గుణవంతుడిగా ఉన్నటువంటి వాడి వద్ద, సమర్థుడైనటువంటి వాడి వద్ద అస్త్రశస్త్రములు మరింత ఉత్సాహంగా అవి పనిచేస్తాయి. అందుకనే విశ్వామిత్రుడు అంటాడు, నాయనా నిన్ను పొందడానికి, నీ దరి చేరడానికి ఈ అస్త్రశస్త్రములన్నీ కూడా తహతహలాడుతున్నాయి, కావున వీటిని స్వీకరించవయ్యా అని విశ్వామిత్రుడు ఆ అస్త్రములన్నింటినీ కూడా రామచంద్రమూర్తికి సమర్పించాడు కదా. ఆ విషయాన్ని ఇక్కడ కౌసల్యాదేవి గుర్తు చేస్తూ, విశ్వామిత్రుడు నీకు ఇచ్చినటువంటి అస్త్రములు ఏవైతే ఉన్నాయో ఆ అస్త్రములన్నీ కూడా గుణవంతుడమైనటువంటి నిన్ను ఆ అస్త్రములన్నీ సంరక్షించుగాక. అంటే ఏమిటి? అడవిలో నువ్వు వనవాసంలో ఉన్నావు, కావున వ్రతదీక్షలో ఉన్నానని చెప్పి నీ మీద ఎవరైనా నీకు అపాయం కలిగిస్తూ ఉంటే నువ్వు మౌనంగా ఉండకూడదు సుమా. నీ దగ్గర అనేకమైనటువంటి అస్త్రములు ఉన్నాయి, అవసరమైతే ఆ అస్త్రములను ప్రయోగించి అపాయముల నుండి బయటపడవలసినటువంటి బాధ్యత, అదేవిధంగా అపాయములో ఉన్నటువంటి వారిని కాపాడవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పి ఆమె ధర్మముతో పాటుగా కర్తవ్యాన్ని మెలగవలసినటువంటి వ్యవహారమును కూడా సూచిస్తూ ఆ విశ్వామిత్రుడు ఇచ్చినటువంటి అస్త్రశస్త్రాలు నిన్ను సంరక్షించుగాక, అదేవిధంగా నీవు ఆ అస్త్రశస్త్రములతోటి లోక కళ్యాణం చేసేదవుగాక అని చెప్పి కౌసల్యాదేవి రాముణ్ణి ఆశీర్వదిస్తూ, పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షిత. చిరంజీవ అభిరక్షిత. మహాబాహో, గొప్ప బాహుబల సంపన్నుడైనటువంటి రామచంద్ర పుత్ర కుమార, పితృశుశ్రూషయ తండ్రి గారిని సేవించడం ద్వారాను, మాతృశుశ్రూషయ అలాగే తల్లులను మమ్మలను నన్ను సేవించడం ద్వారాను కూడా, యథా తథా సత్యేనచ అలాగే సత్యవాక్ పరిపాలన చేయటం ద్వారాను కూడా, అభిరక్షిత నీవు సంరక్షించబడినటువంటి వాడివై, చిరంజీవ దీర్ఘాయుష్మంతుడివై చక్కగా జీవించునాయన, దీర్ఘాయుష్మంతుడివై ఆ అడవిలో ఎటువంటి ఆపదను పొందకుండా నీవు తిరిగి రావాలి అని అంటున్నది. మరి ఇక్కడ దీర్ఘాయుష్మంతుడివై అని చెప్పడానికి ముందుగా తల్లిదండ్రులను సేవించినటువంటి నీవు, అలాగే సత్యవాక్ పరిపాలన చేసినటువంటి నీవు అని చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అంటే, తల్లిదండ్రులను సేవించడం ద్వారాను సత్యవాక్ పరిపాలన చేయటం ద్వారాను కూడా దీర్ఘాయుష్షు కలుగుతుంది అనేది దీని ద్వారా మనకు తెలుస్తున్నది. అందుకే కదా అభివాదనశీలస్య నిత్యం వృద్ధోపసేవినః చత్వారి తస్య వర్ధంతే ఆయుర్విద్యా యశో బలం అని చెప్పి, అభివాదనశీలస్య వినయంగా ఉండేటటువంటి వాడు, అదేవిధంగా పెద్దలకు నమస్కరించేవాడు, నిత్యం వృద్ధోపసేవినః తన తల్లిదండ్రులని పెద్దలని కూడా ఎప్పుడూ కూడా సేవించేటటువంటి వాడికి 4 విషయములు వర్ధిల్లుతాయి. 4 విషయములలో అతను వర్ధిల్లుతాడు అని చెప్పారు కదా. ఏమిటి? ఆయుష్ ఆయుర్వృద్ధి కలుగుతుంది, విద్యాభివృద్ధి కలుగుతుంది, యశః కీర్తి కలుగుతుంది, బలం శారీరకమైనటువంటి తేజస్సు బలము కూడా ఆరోగ్యము కూడా కలుగుతాయి. అందుకని ఏమంటున్నది, ఊరికినే ఆశీర్వచనం చేయటం లేదు కౌసల్యాదేవి, రామచంద్రమూర్తి చేసినటువంటి సత్కార్యములను గుర్తు చేస్తూ, నీవు ఈ సత్కార్యములను చేశావు కావున వాటి యొక్క ఫలం ఏదైతే ఉన్నదో ఆ ఫలము నీకు ఈ వనవాస కాలంలో వినియోగపడుగాక అని ఆశీస్సులను ఇస్తున్నది. అందుకని ఏమంటున్నది, తల్లిదండ్రులను సేవించినటువంటి ఆ పుణ్యఫలము, సత్యవాక్ పరిపాలన చేసినటువంటి ఆ పుణ్యఫలము కూడా నిన్ను అడవిలో సంరక్షిస్తూ నువ్వు దీర్ఘాయుష్మంతుడివై చక్కగా వనవాస దీక్షను పూర్తి చేసి రావాలి నాయన. నీవు చేసినటువంటి ఈ సత్కార్యములే నీకు రక్షణ కవచంగా ఉండి నిన్ను దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తాయి అని చెప్పి అంటూ, సమిత్కుశ పవిత్రాణి వేద్యశ్చాయతనాని చ స్థండిలాని విచిత్రాని శైలా వృక్ష క్షుపాహ్రదాః పతంగా పన్నగా సింహ త్వాం రక్షంతు నరోత్తమ అంటూ ఇంకా ఆ అడవిలో రామచంద్రమూర్తికి రక్షణ కలగటానికి ఏమే ఆశీస్సులు చెప్పాలో ఆ ఆశీస్సులను కౌసల్యాదేవి చక్కగా
మంగళాశాసనపూర్వకంగా తెలియజేస్తున్నది. ఆ విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. సాపనీయా తమాయాసం ఉపస్పృశ్య జలం శుచిః చకార మాతా రామస్య మంగళాని మనస్విని నశక్యసే వారయితుం గచ్ఛేదాని రఘూత్తమా శీఘ్రంచ వినివర్తస్వ వర్తస్వ చ సతాంక్రమే యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ సవై రాఘవ శార్దూల ధర్మస్త్వాం అభిరక్షతు ఏభ్యః ప్రణమసే పుత్ర చైత్యేషు ఆయతనేషు చ ఏ చ త్వాం అభిరక్షन्तు వనే సహ మహర్షిభిః యాని దత్తాని తేస్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా తాని త్వాం అభిరక్షन्तు గుణైః సముదితం సదా పితృశుశ్రూషయా పుత్ర మాతృశుశ్రూషయా తథా సత్యేన చ మహాబాహో చిరంజీవ అభిరక్షితః సమిత్కుశ పవిత్రాణి సమిత్కుశ పవిత్రాణి నేద్యశ్చ ఆయతనాని చ ఖండిలాని విచిత్రాణి శైలావృక్షాః క్షుపాః పతంగాః పన్నగాః సింహాః వాం రక్షन्तు నరోత్తమా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచవింశే సర్గే సప్త శ్లోకాః ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణు నారాయణామృత రోగాన్మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ
वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः शौर्यमार्किः दीर्घायुः सैम्हिकेयः विपुलतरयशः केतुः आचन्द्रतारम् अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टम् मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देवा नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम्। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम्। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्धिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 900075